తండ్రికి స్తోత్రం కలుగునుగాక. చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. సరే, అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ప్రతి విషయంలో మీరు దేవునికి మహిమకరంగా ఉండండి. మహిమలో ఉన్న దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను చూసిన దేవుడు సమృద్ధిగా నింపుతాడు. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రక్కన కూర్చున్న వారికి కానీ ఒకసారి మీ వందనాలు కానీ చెప్తే బాగుంటుందని. 2వ నెల 26వ సంవత్సరం మొదటి వారంలో మనం అందరం వచ్చాం. ఎందుకు అంటే మనము దేవునికి కృతజ్ఞతలుగా కనబడడానికి. ఈ లోకములో అనేకమైన విషయాలు ఉంటాయి. అయితే దేవుడు మన జీవితంలో చేస్తున్న ఆశ్చర్య కార్యములను బట్టి మనం ఎక్కువ చెప్పుకోమండి. ఎప్పుడు చెప్పుకుంటామంటే బాగా కష్టాల్లో బాధలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు చూడండి, మనకు అప్పుడే ప్రభువా నీకు వందనాలని అంటాం. ఇంకా మిగతా జీవితం అంతా మనల్ని, మన వాళ్ళను, మనకు తోడుగా ఉన్న మనకు సాయం చేసిన వారినే జ్ఞాపకం చేసుకుంటాం. నేనేమనుకుంటానంటే అది మంచిది కాదు. అన్నిటిలో మొదటి ప్రధాన స్థానము దేవునిదై ఉండాలి. మీ జీవితంలో మీరు ఉన్నారు, బ్రతికున్నారంటే అది దేవుని కృప. సాతానుడు మీకు చెడు ఆలోచనలు ఇస్తాడు, చెడు తలంపులను పుట్టిస్తాడు. యోబు భార్య దగ్గరకు వచ్చి ఏం ఆలోచన ఇచ్చింది? చెడు ఆలోచనను పుట్టించింది. అప్పుడు వరకు ఆమె భక్తురాలే, ఒక మంచి దైవజనురాలే, దేవుని ఆరాధన చేయడంలో ప్రథమ స్థానంగా భర్తతో ఉండే ఆమె ఏం చేసిందండి? కష్టకాలం వస్తే భర్త దగ్గరికి వెళ్ళి దేవుణ్ణే దూషించు అని చెప్పింది. అంటే ఎంత చెడ్డగా దిగజారిన ఆలోచన కదా. ఈరోజు ఆలోచన మనలో లేదు అనడానికి ఏమాత్రము మీరు చెప్పొద్దండి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆలోచన. దేవుని ఆత్మ కలిగిన వాడు ఆ ఆలోచనలను బంధిస్తాడు. ఐఎమ్ కమాండింగ్ యూ, నోరు తెరవద్దు అని అంటాడు. దేవుని ఆత్మ లేని వారిలో ఆ మాటలు బయటకు వచ్చేస్తాయి. దూషించుకుంటాము. కృతజ్ఞత లేని జీవితంగా మనం ఉంటాము. అందుకే ఈ నెల మొదటి వారము మనం ఎందుకు కృతజ్ఞతలుగా ఉండాలి దేవునికి అంటే, మనము నేర్చుకోవాలి, మన పిల్లలు నేర్చుకోవాలి, మన కుటుంబ సభ్యులందరూ నేర్చుకోవాలి. కృతజ్ఞత హృదయం కలిగిన ప్రతి ఇంటి వారు దీవించబడతారు. కృతజ్ఞత హృదయం కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ఇంటిలో ఒకే శబ్దము వినపడాలి, ప్రభువా ఈ ఇల్లు ఈరోజు నిలబడిందంటే నీ సహాయం వలననే, ఏ మనుష్యుని సహాయము కాదు. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు ప్రతినిత్యము మీలో ఏ ఆలోచన రావాలంటే, ఈరోజు నేను నిలబడడానికి కారణము నువ్వే, నా ఇంట్లో నిలబడడానికి కారణము నువ్వే, నన్ను నడిపిస్తున్న దానికి కారణము నువ్వే, సమస్తములో ప్రధానమైన దేవుడివి నువ్వే తండ్రి, ఇంకా నాకు ఎవరు లేరు. ఈ శబ్దము నీ ఇంటిలో ప్రతినిత్యం వినపడాలి. దానికి విరుద్ధంగా ఏదైనా వినపడిందంటే దేవుడు బాధపడతాడు. దేవుని కార్యాలను మన జీవితంలో మనం చూడలేమండి. అందుకే ఈ కృతజ్ఞత హృదయం మనము కలిగి ఉండాలి. కృతజ్ఞత హృదయముతో ఒకరిని ఒకరు కలవండి. కృతజ్ఞత హృదయముతో ఒకరిని ఒకరు జ్ఞాపకము చేసుకొని దేవుని స్తుతించండి. కృతజ్ఞత హృదయము కలిగి ఒకరిని ఒకరు సన్మానించుకొని దేవుని మహిమపరచండి. కృతజ్ఞత హృదయము కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించుకుంటూ, ఈ ప్రేమ పుట్టుటకు కారణము నా ప్రభువే, నా యేసయ్యనే అని ప్రతి ఒక్కరు జ్ఞాపకము చేసుకోండి. ప్రతి సమయము దేవుడు చేసిన ఉపకారమును నీవు మరచిపోకుండా ఉండాలి. ప్రతి దినము నువ్వు ఏమి చూస్తావో దీన్ని బట్టి ప్రభువా నీకే స్తోత్రములు నైనా అని మనము దేవుణ్ణి ఆరాధించే వారిమై ఉండాలి.